హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనిషి జీవితంలో అందరికీ ఒకే కోరిక ఉంటుంది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలి, 100 ఏళ్ళు జీవించాలి. కానీ కేవలం బతకడం కాదు, చివరి వరకు ఎవ్వరి మీద ఆధారపడకుండా నడవాలి. మన పనులు మనమే చేసుకోవాలి, ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఆనందంగా జీవించాలి. కానీ ఈ రోజుల్లో 40 ఏళ్ళు దాటకముందే షుగర్, బీపీ, గుండె జబ్బులు, ఉబకాయం, ఒత్తిడి, నిద్రలేమి ఇవన్నీ చాలామందిని వెంటాడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రపంచంలోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 100 ఏళ్ళు దాటిన వృద్ధులు ఇప్పటికీ పొలాల్లో పని చేసుకుంటూ ఉన్నారు, కొండలు ఎక్కుతూ ఉన్నారు, సైకిల్ తొక్కుతూ ఉన్నారు, వంట చేసుకుంటూ ఉన్నారు, నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర ఏదైనా రహస్య ఔషధం ఉందా? ఏదైనా అద్భుతమైన చికిత్స ఉందా? లేక ప్రపంచానికి తెలియని ఏదైనా సీక్రెట్ ఫార్ములా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో బయటపడిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. మీరు ప్రతిరోజు చేసే కొన్ని చిన్న అలవాట్లే మీ జీవిత కాలాన్ని ప్రభావితం చేస్తున్నాయని వారు గుర్తు చేశారు. మరి ప్రపంచంలో ఎక్కువ మంది 100 ఏళ్ళు జీవిస్తున్న ఆ 5 ప్రాంతాలు ఏవి? వాళ్ళు ఏమి తింటున్నారు, ఎలా జీవిస్తున్నారు, మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి? చివరిలో చెప్పే ఒక అలవాటు మాత్రం మీ జీవితాన్ని మార్చేయవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన జిమ్ కావాలని చాలామంది అనుకుంటారు. రోజు ప్రోటీన్ పౌడర్లు తాగాలి, విదేశాల నుంచి వచ్చే సప్లిమెంట్లు తీసుకోవాలి, ఖరీదైన మందులు వాడాలి అని భావిస్తారు. కానీ ప్రపంచంలో ఎక్కువ కాలం జీవిస్తున్న చాలామంది జీవితాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది. వాళ్ళలో చాలామంది జీవితంలో ఒక్కరోజు కూడా జిమ్కి వెళ్ళలేదు, ప్రోటీన్ షేక్స్ గురించి కూడా తెలియదు, ఖరీదైన డైట్ ఫుడ్ కూడా తినలేదు. అయినప్పటికీ వాళ్ళు 100 ఏళ్ళు దాటిన ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా బ్లూ జోన్స్ అనే పదం గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనాభాతో పోలిస్తే 100 ఏళ్ళు దాటిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతాలను బ్లూ జోన్స్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రజలు, భాషలు వేరు, సంస్కృతులు వేరు, ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా ఒకేలా ఉండవు. కానీ వాళ్ళ జీవితాల్లో కొన్ని కామన్ అలవాట్లు ఉన్నాయి. అవే వారి దీర్ఘాయుష్కు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. ఒకసారి మన జీవితాన్ని చూసుకుందాం. ఉదయం లేవగానే మొబైల్, గంటల తరబడి కుర్చీలో కూర్చునే ఉద్యోగం, బయట ఫాస్ట్ ఫుడ్, రాత్రి ఆలస్యంగా నిద్ర, ఒత్తిడి, వ్యాయామం లేకుండా ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కానీ బ్లూ జోన్స్ ప్రజల జీవితం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు రోజంతా సహజంగా కదులుతూ ఉంటారు, వ్యాయామం చేయాలని ప్రత్యేకంగా సమయం కేటాయించరు. కానీ వారి జీవితమే ఒక వ్యాయామంలా ఉంటుంది. ఇప్పుడు మొదటి బ్లూ జోన్ గురించి తెలుసుకుందాం. జపాన్లోని ఒకినావా ప్రపంచంలో అత్యధికంగా 100 ఏళ్ళు దాటిన మహిళలు ఉన్న ప్రాంతంలో ఇది ఒకటి. అక్కడ పెద్దవాళ్ళని చూస్తే వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అనిపిస్తోంది. 90 ఏళ్ళు దాటిన మహిళలు కూడా తోట పని చేస్తూ ఉంటారు, ఇంటి పనులు చేసుకుంటారు, కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉదయం లేవడానికి ఒక కారణం ఉంటుంది. జపనీస్ భాషలో దాన్ని ఇకిగై అని పిలుస్తారు. అంటే నేను ఎందుకు బతుకున్నాను అనే ప్రశ్నకు ప్రతి వ్యక్తి దగ్గర ఒక స్పష్టమైన సమాధానం ఉంటుంది. అదే వారిని ప్రతిరోజు ఉత్సాహంగా ఉంచుతుంది. ఇక వారి ఆహారాన్ని పరిశీలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతోంది. ఎక్కువగా కూరగాయలు, పప్పులు, సోయా పదార్థాలు, ఆకుకూరలు, తక్కువ పరిమాణంలో అన్నం, చేపలు కూడా పరిమితంగానే. ముఖ్యంగా కడుపు నిండే వరకు కాదు, కొద్దిగా ఆకలి మిగిలే వరకు మాత్రమే తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల శరీరంపై అదనపు భారం ఉండదు, అధిక క్యాలరీస్ చేరవు. చాలా పరిశోధనలు కూడా పరిమితంగా తినడం ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చని సూచిస్తూ ఉన్నారు. మరి ఇటలీలోని సార్డినియా ఎందుకు ప్రత్యేకం? అక్కడి కొండ ప్రాంతాల్లో నివసించే చాలామంది పురుషులు 100 ఏళ్ళు దాటినా నడవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే వారి జీవితం మొత్తం నడకతో ముడిపడి ఉంటుంది. గొర్రెలు మేపడం, కొండలు ఎక్కడం, ప్రకృతి మధ్య జీవించడం ఇవన్నీ వారి దైనందిన జీవితంలో భాగం. వారు ప్రత్యేకంగా ట్రెడ్మిల్ మీద పరిగెత్తాల్సిన అవసరం లేదు. వారి జీవన విధానమే శరీరాన్ని ఫిట్గా ఉంచుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సార్డినియాలో కుటుంబ బంధాలకు చాలా విలువ ఇస్తారు. పెద్దవాళ్ళను భారం అనుకోరు. ఇంట్లో పెద్దవాళ్ళ గౌరవం ఉంటుంది. మానవులు మనవరాలతో కలిసి గడిపే సమయం ఎక్కువ. ఈ సామాజిక బంధాలు కూడా ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఒంటరితనం మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది, కానీ బలమైన కుటుంబ సంబంధాలు మనకు బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు కూడా వచ్చి ఉండవచ్చు. అంటే 100 ఏళ్ళు బతకడానికి మంచి జీన్స్ ఉంటే చాలు అనుకోవచ్చు. సమాధానం కాదు. జన్యువుల ప్రభావం ఉన్నప్పటికీ అది మొత్తం కథ కాదు. ఒకే కుటుంబంలో 2 వ్యక్తులు ఒకే జీన్స్ కలిగి ఉన్న వారి జీవనశైలి వేర్వేరుగా ఉంటే ఆరోగ్య ఫలితాలు కూడా పూర్తిగా మారిపోతాయి. అందుకే శాస్త్రవేత్తలు జీవనశైలికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనం రోజు తీసుకునే ప్రతి నిర్ణయం రేపటి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తోంది.
ఈరోజు తిన్న ఆహారం, ఈరోజు చేసిన నడక, ఈరోజు తీసుకున్న నిద్ర, ఈరోజు నవ్విన క్షణం ఇవన్నీ కలిసి భవిష్యత్తులో మన ఆరోగ్యానికి పెట్టుబడిగా మారుతాయి. ఆరోగ్యం ఒక్కరోజులో రావడం లేదు, అలాగే ఒక్క రోజులో పోవడం కూడా లేదు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులే మన శరీరాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. ఇక ప్రపంచంలోని మరో బ్లూ జోన్ అయిన గ్రీస్లోని ఇకారియా గురించి తెలుసుకుంటే అక్కడి ప్రజలు సమయానికి భోజనం చేస్తారు, తొందరపడరు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతారు. మధ్యాహ్నం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా అక్కడి సంస్కృతిలో భాగం. ప్రకృతి మధ్య ప్రశాంతవంతమైన జీవనం, తాజా ఆహారం, ఎక్కువ నడక, బలమైన సామాజిక సంబంధాలు ఇవన్నీ కలిసి అక్కడి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతూ ఉన్నాయని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఈ ప్రాంతాల్లో ఎవ్వరూ ఆరోగ్యంగా ఉండడానికి జీవించడం లేదు, వారు సహజంగా జీవిస్తున్నారు. కానీ ఆ సహజ జీవన శైలి వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మనం మాత్రం ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తూ ఉన్నాం. ఇదే ఇద్దరి మధ్య ఉన్న అతిపెద్ద తేడా. అయితే ఈ బ్లూ జోన్స్ కథలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లోమా లిండా ప్రజలు ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులుగా గుర్తింపు పొందారు? కోస్టారియాలోని నికోయా ప్రజలు ఏ నీరు తాగుతారు? ప్రపంచ శాస్త్రవేత్తలు గుర్తించిన 9 అద్భుతమైన దీర్ఘాయుష్ అలవాట్లు ఏమిటి? భారతదేశంలోనే మనం ఈ అలవాట్లను ఎలా పాటించవచ్చు? చివరిగా 100 ఏళ్ళు జీవించాలంటే ఈరోజు మానేయాల్సిన 3 ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటి? ఇవన్నీ తెలుసుకుంటే మీ ఆరోగ్యంపై మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది.